హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మనం 4th క్లాస్లోని తెలుగు టెక్స్ట్ బుక్లో దేశంను ప్రేమించుమన్నా అనే లెసన్స్లోని కృత్యాల గురించి చూద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంను ప్రేమించుమన్నా అనే పాఠ్యభాగం అండి ఇది. దీంట్లో ముందుగా ఇవి చేయండిలో వినడం, ఆలోచించి మాట్లాడడం అని ఇచ్చారు కదండి. ఇందులో క్వశ్చన్స్ ఇచ్చారండి. గేయంలో దేశాన్ని ప్రేమించాలన్నారు కదా, దేశాన్ని ప్రేమించాలంటే మీరేం చేస్తారు? ఎలాగా 5 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, వాటి ఆన్సర్స్ ఇంకోండి. మొదటి ప్రశ్న, గేయంలో దేశాన్ని ప్రేమించాలన్నారు కదా, దేశాన్ని ప్రేమించాలంటే మీరేం చేస్తారు? నేను జాతీయ జెండాని గౌరవిస్తాను, దేశ సంపదను కాపాడుతాను. రెండవ ప్రశ్న అండి, గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. మన దేశాన్ని ప్రేమించి జాతీయ జెండాను గౌరవించాలి, అందరితో కలిసిమెలిసి జీవించాలి. మూడవ ప్రశ్న, ఈ గేయం ఆధారంగా దేశభక్తిని గురించి మీ భావాలను తెలపండి. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించాలి, జాతీయ గీతాన్ని, జాతీయ జెండాన్ని గౌరవించాలి. నాలుగవ ప్రశ్న, సొంత లాభం మానుకొని ఏం చేయాలి? దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలి. జాతులు, మతములు ఎలా మెలగాలి? అన్నదమ్ములా కలిసిమెలిసి మెలగాలి. తర్వాతది చదవడం, వ్యక్తపరచడం అండి. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. అవి 2 ప్రశ్నలండి, నేను రాశాను చూడండి. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ ఇచ్చాడండి. పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. పారా ఆధారంగా పండుగలు ఎందుకు చేసుకుంటారు? ఆనందం కొరకు. మిగతా 2, 3, 4 కూడా నేను పూర్తి చేశానండి, ఒక్కసారి చూడండి. తరువాతది పదజాలం అండి. కింది గల్లల్లో చెట్ల పేర్లు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించి రాయమన్నారండి. అక్కడ ఉదాహరణకి మామిడి అని ఇచ్చారండి, మిగతాయి మనం కంప్లీట్ చేయాలి. రావి, మర్రి, తాటి, పనస, ఉసిరి, నిమ్మ, వేప, కొబ్బరి, అశోక. అలాగే పై పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలండి. ఉదాహరణ, మామిడి ఆకులతో తోరణాలు కడతారు. మిగతా 3 మనం రాయాలి. నేను నిమ్మపండు చాలా పుల్లగా ఉంది, వేప ఆకు చేదుగా ఉంటుంది, నాకు పనసకాయ అంటే ఇష్టం అని రాశానండి. తర్వాత స్వీయ రచన. స్వీయ రచన ఇచ్చారు కదండి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ నేను ఇక్కడ కంప్లీట్ చేశానండి. దేశాన్ని ఎలా ప్రేమించాలని కవి అన్నాడు? దేశ అభివృద్ధికి కృషి చేయాలని కవి అన్నాడు. నీవు నీ సాటి వారికి ఎలా తోడ్పడతావో సొంత మాటల్లో రాయండి. రెండవ ప్రశ్నకు సమాధానం, వారితో పుస్తకాలు, పెన్నులు పంచుకొని వారికి సహాయపడతాను. మూడవ ప్రశ్న, అన్ని మతాల వారు ఎలా మెలగాలని కవి చెప్పాడు? ఎలా చెప్పాడండి? అన్నదమ్ముల్లా కలిసిమెలిసి మెలగాలని కవి మనకి చెప్పాడనమాట. నాలుగవ ప్రశ్న, భారతావనిలో ప్రజలందరూ సోదరభావంతో ఉండాలని భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. దానికి కూడా నేను ఆన్సర్ ఇక్కడ రాశానండి. అలాగే 5వ ప్రశ్నకి 6వ ప్రశ్నకు కూడా నేను రాశాను, ఒకసారి మీరు గమనించండి. తర్వాతది సృజనాత్మకత అండి. కింది గేయాన్ని పొడిగించండి అని ఇచ్చారండి. వందనం వందనం భరతమాతకు వందనం, వందనం వందనం గాంధీ తాతకు వందనం. మిగతాయి మనం పూర్తి చేయాలి కదా, నేను రాశానండి. వందనం వందనం చాచా నెహ్రూకు వందనం, వందనం వందనం తెలుగు తల్లికి వందనం. తర్వాత ప్రశంస అండి. దేశభక్తి గురించి తెలుసుకున్నారు కదా, మన దేశాన్ని నిత్యం రక్షించే సైనికులు ఎవరైనా ఎదురుపడితే ఏ విధంగా ప్రశంసిస్తారు అని ఇచ్చారు. దానికి సమాధానం నేను ఇక్కడ రాశాను, ఒక్కసారి చూడండి. ప్రశంసలో దానికి సమాధానం అండి, మీరు సరిహద్దులో ఎండనక వాననక రాత్రింబవలు కాపలా కాస్తూ మన దేశాన్ని రక్షిస్తున్నారు, మీకు హృదయపూర్వక నమస్కారం అని అభినందిస్తాను అన్నమాట. తర్వాత భాషాంశాలండి. కింది వాక్యాలు చదవండి. క్వశ్చన్ మార్క్ ఉంది కదండి, ఈ గుర్తుకి 0 చుట్టమన్నాడు. ఆ వాక్యాలు చదివించి క్వశ్చన్ మార్క్ ఉన్న వాటికి
సర్కిల్ చేశానండి. ఆ తరువాత నేనేమి నేర్చుకున్నానని ఇచ్చాడు కదండి, అవి కూడా నేను పూర్తి చేశాను. చూడండి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, అది ఈ అండి. కింది పదాలకు బహువచనాలు రాయమన్నారు. పంట, పంటలు, దేశం, దేశాలు. మూడవది చట్టాపట్టాలు పట్టుకోవడం అంటే అద్దాన్ని గుర్తించమన్నాడండి. చట్టాపట్టాలంటే అద్దం కలిసిమెలిసి ఉండటం. అది ఎక్కడుందండి? ఆప్షన్ ఆ. అలాగే తర్వాత పారాగ్రాఫ్ ఇచ్చారండి. పారాగ్రాఫ్ చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నమాట. మామిడి చెట్టు పిల్లలకు పక్షులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పిల్లలకు చల్లని నీడను, తీయని పండ్లను ఇస్తుంది. పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. అలాగే పారాగ్రాఫ్ ఇచ్చారు కదండి, దాంట్లో ఈ ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు రాయమన్నారండి. ద్విత్వాక్షర పదాలు వచ్చి గట్టి, చెట్టు, చల్లని. సంయుక్తాక్షర పదాలు వచ్చేసి శ్రమ, పండ్లను, పక్షులు. ద్విత్వాక్షర పదాలంటే అక్షరానికి అదే ఒత్తు రావడం అండి. సంయుక్తాక్షరాలు అంటే అక్షరానికి వేరేక ఒత్తు రావడం అన్నమాట. తర్వాత ప్రశ్నలండి. నేను పూర్తి చేశాను, ఒకసారి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.